ఇక హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో దారుణం జరిగింది. వ్యాధి నయం చేస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ఆసుపత్రి సిబ్బంది. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మురళి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల కాలేయ సమస్యతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. మొదట 35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడిన ఆసుపత్రి యాజమాన్యం తర్వాత 85 లక్షల బిల్ చేసింది. దీంతో మరో మార్గం లేక ఇల్లు అమ్ముకొని ఆసుపత్రి బిల్లు కట్టారు. అయితే ట్రీట్మెంట్ పేరుతో కాలయాపన చేసి రోగి శవాన్ని బంధువులకు అప్పగించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నడుస్తుంది, అది ఇప్పుడు నడుస్తుంది, అది ఇప్పుడు పిల్లలు ఏమవుతారో ఇంకా అది వాళ్ళకే తెలియాలి.